హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో లాంగ్ ట్యూనిక్ టాప్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ టాప్ కోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ని 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా 4 మడతల మీద వేసిన తర్వాత మనకి పైన బాడీ క్లాత్ పొడవు లూజు ఎంత సరిపోతుందో ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 4 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్లో సగం 7.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ చేసుకోవాలి. ½ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 18 ఉంది. 18లో సగం 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక గీత కొట్టుకొని ఒక ½ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ½ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే షోల్డర్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక డాట్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కార్నర్ దగ్గర రౌండ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అది ఓకేనా? ఇంకా ఏమైనా కిందకి కావాలనుకున్నా 2 ఇంచెస్ కిందకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ మార్కింగ్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర
ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ వేసుకొని కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెంటిని కూడా కలిపి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అలా మార్కింగ్ చేసుకొని డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసుకుంటే ఇలా ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు టాప్కి కింద భాగం కోసం 4 మడతలు వేసుకొని మనకి ఎంత లెంత్ అయితే అవసరం అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ కొట్టుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్ కింద పార్ట్ తీసుకున్నాం కదా, మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పొడవు వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చేతి లూజ్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మనం ఏ స్టిచ్చింగ్ చేసినా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ చేసుకోవాలి.
ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ సైడు 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీస్లో నుంచి హ్యాండ్స్ బార్డర్ కోసం 2 ఇంచెస్ హ్యాండ్స్ రివర్స్లో వేసుకొని ప్లెయిన్గా ఒక బార్డర్ చేసుకోవాలి. టాప్ కోసం కటింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 వైపులా డాట్స్ పెట్టుకొని 1 ఇంచ్ వెడల్పున్న ఒక పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ కోసం ఒక క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇలా సైడ్ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా నెక్ చుట్టూ పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టడం వల్ల నెక్ ఫినిషింగ్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకొని ఈ పీస్ని మొత్తం లోపలికి మడిచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము ఎంత ఉందో మొత్తం కొలుచుకొని కింద పార్ట్ తీసుకొని ఫ్రిల్స్ కోసం ఇలా ఆ చివర ఈ చివర 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ నుంచి మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఆ వచ్చిన మిడిల్లో ఇంకొక డాట్ పెట్టుకోవాలి. చూసారా, ఈ డాట్స్ ఉన్న దగ్గర ఇలా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 ఒకే చోట ఫ్రంట్ మనకి కరెక్ట్గా రావాలి.
ఇప్పుడు ప్రతి లైన్ని ఫోల్డ్ చేసుకుంటూ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ చేసుకోవాలి. ఈ లైన్ మీదే ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే ఇక్కడ కుట్టు అనేది తర్వాత ఊడిపోకుండా ఉంటుంది. ఇలా 3 లైన్స్ దగ్గర అలాగే ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్కింగ్ చేసుకోవటం వల్ల ఈ ఫ్రిల్స్ కరెక్ట్గా మిడిల్కి రావాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలా రెడీ చేసుకొని వెనక వైపు ఈ ఫ్రిల్స్ మనకి స్టిచ్ చేసేటప్పుడు అడ్డం రాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని బాడీ పార్ట్ జాయిన్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది కదా, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్ దగ్గర ఒక జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో క్రాస్ పీస్ తీసుకొని సైడ్ ఒక స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్కి బోర్డర్ వేస్తున్నాం కాబట్టి ప్లెయిన్ వేసుకుంటున్నాం కాబట్టి మనము పైన పక్క ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి.
అలాగే రెండవ పీస్ కూడా సేమ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పట్టీలు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తిరిగేసి కార్నర్ ఫినిషింగ్ సరిగ్గా చేసుకొని కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ చేసేయాలి. చూడండి, హ్యాండ్కి ఇలా ప్లెయిన్ బార్డర్ని ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, టాప్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్కి ఇలా వస్తుంది. అలాగే 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత టాప్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్న పక్క ఫ్రంట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ లూజ్ చూసుకుంటూ మార్కింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవచ్చు. సైడ్స్ ఇలా జాయింట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా కింద చిన్న బార్డర్ చేసుకుంటే టాప్ రెడీ అయిపోయినట్లే. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.